ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. అయితే ఇవాళ ఈ వీడియోలో మెయిన్ డిస్కషన్ అండ్ ప్రధానమైనటువంటి టాపిక్ వచ్చేసి తెలంగాణ రైతు బంధు. ఇంకా రైతు బంధు రాలేదని చెప్పేసి, రైతు బంధు ప్రభుత్వం ఇస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది డైలమాలో ఉన్నటువంటి మూమెంట్ లో దీనికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు రైతు బంధు స్కీమ్ గురించి అండ్ పేమెంట్స్ గురించి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో రైతు బంధు పేమెంట్ ఇప్పటి వరకు 2 ఎకరాలు, 2.5, 3 ఎకరాల వరకు ఆల్రెడీ అందిపోయాయి, చేరాయి కూడా. అయితే మిగతా రైతులకు ఎప్పుడంటే ఇవాళ సాటర్డే తర్వాత సండే, సో మండే నుంచి యథావిధిగా మొత్తానికి జనవరి చివరి వారం కల్లా అండ్ జనవరి లాస్ట్ డేట్ అంటే 31st కల్లా ప్రతి ఒక్క రైతులకు అంటే 5 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఆ పైబడి ఉన్నటువంటి రైతులందరి ఖాతాలో వెంటనే నగదు జమ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు మనకు 2,200 అంటే రూపాయలు 2,464 కోట్లు చేరాయని చెప్పేసి క్లియర్ గా వెల్లడించారు. అలాగే మొత్తంలో 7,646 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ రైతు బంధు పేమెంట్ 5 ఎకరాల వరకు ప్రభుత్వం పరిమితం చేస్తుందా లేదా 10 ఎకరాల వరకు తీసుకెళ్తుందా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. మీ ఒపీనియన్స్ కూడా మీరు వన్స్ చెప్పండి. 5 ఎకరాల వరకు ఉంటేనే బాగుంటుందా లేదా 10 ఎకరాల వరకు అందిస్తే బాగుంటుందా అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. ఆ ఒపీనియన్స్ కూడా మీరు తెలియజేయండి. కావాలంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి లైవ్ వీడియోస్ కావచ్చు రైతు బంధు గురించి, అలాగే రైతు బంధు లబ్ధిదారుల జాబితా మొత్తానికి అన్ని జిల్లాల వారిగా ఏ జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది రైతు బంధు పొందారు, నెక్స్ట్ మనకి ఈ నెల చివరి తేదీ కల్లా ఇంకా ఎంతమందికి రైతు బంధు రాబోతుంది, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు లిమిట్ చేయబోతారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వెల్లడించారు. కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చామండి. వన్స్ మీరు లింక్ చెక్ చేయండి. లింక్ చెక్ చేస్తే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అని ఫుల్ఫిల్ గా లభ్యమవుతాయి. మొత్తంలో రైతు బంధు పేమెంట్ రాలేదని బాధపడుతున్నటువంటి రైతులందరికీ మొత్తానికి తీపి కబురు అందిపోతుంది. మొత్తానికి మండే, ట్యూస్డే, థర్స్డేలా 3-4 డేస్ లో అందరికీ కంప్లీట్ గా 5 ఎకరాల లోపు ఆ పైబడి ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా రైతు బంధు పేమెంట్ అందిస్తామని ప్రభుత్వం ఛాలెంజ్ గా హామీ ఇచ్చింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పేసి కూడా గట్టిగా వినిపించారు, ఓకేనా? సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై